నూతన పౌర సరఫరాల శాఖ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిత్యావసర ధరల మీద ఒక సమీక్ష నిర్వహించారని చెప్పి వివిధ పత్రికల్లోనూ ఛానల్స్లో చూడటం జరిగింది. ఆ సమీక్షలో వచ్చినటువంటి విషయాలను విన్న తర్వాత భయం, ఆందోళన, అసలు ప్రజల బతుకులు ఎలా ఉంటాయన్న ఆలోచన కూడా వచ్చింది. ఒక్క కందిపప్పు ధర 50% పైన పెరిగిందట. ఉల్లిపాయ ధర 60% పైగా పెరిగింది. పంచదార 37 రూపాయల నుంచి 41-60 మధ్యలో వేరియేషన్ అవుతూ ఉంది. వెల్లుల్లిపాయల ధర అయితే చెప్పవలసినటువంటి పని లేదు. చింతపండు కొనలేని స్థితిలో పడిపోయింది. మధ్యతరగతి వాళ్ళు, అది పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు, ఆదాయం అంతా కూడా దిగువన ఉన్నటువంటి వాళ్ళు, దారిద్ర్యరేఖ దిగువన ఉన్నవారు కుటుంబాలు ఎలా బ్రతుకుతాయో నాకు అర్థం కావటం లేదు. నిత్యావసర వస్తువుల ధరలు వెంటనే తగ్గించే బాధ్యతని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు